హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఎగ్ పఫ్ అండి. ఎగ్ పఫ్ ఎవరికి ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ కూడా. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు, బేకరీకి వెళ్ళినప్పుడు మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే ఎగ్ పఫే నేను ఫస్ట్గా వెళ్ళి తినేస్తానండి. సో ఈరోజు నేను ఎగ్ పఫ్ చేశాను అండ్ చాలా ఈజీగా చేశానండి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఎగ్ పఫ్కి ఏమేమి కావాలో చూసేద్దామా. సో ఫస్ట్గా మనకి ఎగ్సే కావాలండి. సో గ్యాస్ వెలిగించి గిన్నెలో 2 గ్లాస్ వాటర్ వేసుకొని 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. 3 ఎగ్స్కి 6 ఇలాగ మనకి ఎగ్ పఫ్స్ వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకు కాబట్టి బాగా నానితేనే మనకి ఎగ్ పఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బౌల్ తీసుకొని 1 కప్ సగం నేను మైదా పిండి తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ 1 టీ స్పూన్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని 1 గ్లాస్ అలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చాలా సాఫ్ట్గా ఉండాలండి. సో అప్పుడే మనకి ఎగ్ పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు చూపిస్తున్నాను కదా, ఎలా సాఫ్ట్గా వస్తే సరిపోద్దండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్కి ఏమేమి కావాలో మరి చూసిద్దామా. ఫస్ట్గా గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 4 చిల్లీ వేసుకుంటున్నాను చిన్నగా తరుముకొని. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మూత పెట్టి మగ్గించుకోండి. అండ్ బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అండ్ వంటరాలను కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా కుదురుతుందండి. సో నేను ఎక్కువైతే ఏమీ వేయలేదు, సో చాలా ఈజీగా చేశాను. అండ్ ఇప్పుడు 1 టీ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మన ఎగ్ పఫ్లో స్టఫింగ్కి రెడీ అయిపోయిందండి. సో ఆనియన్స్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. సో నేను కలిపెట్టిన పిండిలోని నాకు 3 చపాతీస్ వచ్చాయి. సో ఇలా పాముకోవాలి. సో ఇలా పాముకున్న తర్వాత 1 టీ స్పూన్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత పైన మైదా జల్లుతున్నాను. మైదా జల్లిన తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి. మళ్ళీ మైదా జల్లుకోవాలి. మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ రాసుకోవాలి. మళ్ళీ మైదా జల్లుకొని మళ్ళీ తర్వాత చపాతీని పెట్టేసుకోవాలి. అండ్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మనం కట్ చేసుకోవచ్చు. బట్ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 6 ఎగ్ పఫ్స్ వస్తాయి. సో నేను 6 ఇలా కట్ చేసుకుంటున్నానండి. అండ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. బట్ నేను 6 కట్ చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ ఫ్రైని కూడా స్టఫింగ్ ఇలా పెట్టేసుకొని ఎగ్ని కూడా బాయిల్ చేసుకున్నాం కదా, ఎగ్ని కూడా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలండి. సిలిగించి కలర్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సో మనం ఒక్కొక్కటి ఇలాగ ఎగ్ పఫ్స్ వేసుకోవాలి. సో ఒక విషయం చెప్పాలండి మీకు ఏంటంటే, కొంతమంది అనుకుంటారు ఎగ్ పఫ్ చేయాలంటే మనకి ఓవెన్ ఉండాలి, ఓవెన్ ఉంటేనే అవుతుంది అని అనుకుంటారు కదా. సో అలా ఏం లేదండి. సో ఇలా మనం డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుందండి. అసలు ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు విడదు. సో మన ఓవెన్లో అయితే ఎలాగైతే ఉంటుందో సో ఇందులో కూడా మనకి ప్రాసెస్ అలాగే ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదండి, ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు వేయలేదు. అండ్ చాలా బాగా పొంగుతున్నాయి కూడా, చాలా బాగుందండి. అండ్ ఎగ్ పఫ్ అన్నీ చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆయిల్ కూడా అంత పేర్చలేదండి. సో చాలా బాగా వచ్చాయి. అండ్ అంతేనండి, రెడీ అయిపోయి ఎగ్ పఫ్ వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ బేకరీ స్టైల్లోనే వచ్చాయండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.